గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో ఉమ్మడి కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కొండా దంపతుల వ్యవహారంపై మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పై కడియం శ్రీహరి కూడా అసహనం వ్యక్తం చేశారు. అనవసరపు హడావుడి చేస్తున్నారని, సమస్యను పెంచుతున్నారా తగ్గిస్తున్నారా అని ప్రశ్నించారు. అటు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ కమిటీ సిద్దమైంది. ఇవాళ ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ప్రధానంగా జరుగుతున్న పరిణామాలపై కొండా దంపతుల అంశం కూడా మరొకసారి చర్చకు వచ్చింది. అలాగే అనిరుద్ధ్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు కూడా క్రమశిక్షణ కమిటీ సిద్దమవుతోంది. అప్డేట్స్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతూ ఉంది. ఈ సమావేశంలో రెండు అంశాలను ప్రధాన ఎజెండాలుగా పెట్టుకున్నారు. ఒకటి ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పటికే అనేక ఎపిసోడ్లుగా అది కంటిన్యూ అవుతుంది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దాంట్లో భాగంగా ఇప్పటికే కొండా మురళికి సంబంధించినటువంటి ఫిర్యాదు క్రమశిక్షణ కమిటీకి అందింది. దానిపై ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగారు. దానికి కొండా మురళి ఎక్స్ప్లెనేషన్ కూడా గత వారం ఇచ్చారు. మరొకసారి వరంగల్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మల్లు రవితో భేటీ అయ్యారు. అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ మల్లు రవికి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లను కూడా ఆయనకు సమర్పించారు. దీనికి సంబంధించి కొండా మురళి దంపతులపై, ముఖ్యంగా కొండ మురళిపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలపై ఫాల్స్ అలిగేషన్స్ చేశారు కాబట్టి ఆయనపైన చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనిపై ఈరోజు తుది నివేదికను క్రమశిక్షణ కమిటీ సిద్ధం చేయనుంది. ఇటు మీనాక్షి నటరాజన్కు కూడా వరంగల్ ఎమ్మెల్యేలు ఒకసారి కలిశారు. కొండా దంపతులు కూడా మీనాక్షి నటరాజన్ను కలిశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవిని కూడా 2 దఫాలుగా కొండా ఫ్యామిలీ, అదేవిధంగా వరంగల్ ఎమ్మెల్యేలు కలిశారు. ఈరోజు మరొకసారి వరంగల్ ఎమ్మెల్యేలు కలిశారు. దీనిపై ఈరోజు తుది నివేదికను మల్లు రవి అధ్యక్షతన ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ తుది నివేదికను ప్రిపేర్ చేయనుంది. దాన్ని పీసీసీకి సబ్మిట్ చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్కు రానుంది. అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి వరుస వ్యాఖ్యల వల్ల ఇటు పార్టీకి, ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు. గత వారం పీసీసీ చీఫ్ కూడా దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది. అవి కూడా ఈరోజు ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.